అందరికీ నమస్కారం. అస్సలం వాలేకుం. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రస్తుతానికి భోజనం టైం అయింది, భోజనం చేస్తాం రండి. ఏం లేదండి, హైదరాబాద్ నుంచి మా బామ్మర్ది ఫోన్ చేసినాడు. ఏంది బావా రాయలసీమ మొత్తం దిగజారిపోయింది అంటే, అది ఎందుకురా ఏమి ఈ విషయం చెప్తున్నా అంటే అడిగిన. ఏంది బావ, ఒక రాజకీయ పరంగా ఎత్తుగళ్ళు పై ఎత్తుగళ్ళు ఉంటే అది చూసుకోవాలి, అది కామనే. అధికారం ఉన్నప్పుడు వాళ్ళది, అధికారం లేకున్నప్పుడు వీళ్ళది. అట్లా అభ్యర్థులు పోటాపోటీ బలాబలి చూపించుకుంటారు. కానీ మన రాయలసీమకి ఒక పేరు ఉంది కదా బావా అని అడిగినాడు. అవు ఉంది అని చెప్పిన. ఏంది ఆ పేరు అని చెప్తే, రాయలసీమ రతనాల సీమ అని అంటారు. కానీ అలాంటి రాయలసీమలో కొత్తగా జరిగింది ఒక ఘటన ఆలూరులో. మీకు తెలుసు, వైకుంఠం జ్యోతి మేడం అలాగే ఇరుపాక్షి అన్న శాసనసభ్యులు గౌరవనీయులు అయితే నైంటీలు చింపికిన దాకా తీసుకొచ్చిన ఇష్యూ అది. సో ఇక్కడ నైటీ చింపినారు అన్నప్పుడు నైటీ చింపిన ఫోటో ఒకటి చూపించారు సోషల్ మీడియాలో. బట్ ఎవరు ఈ రాయలసీమలో మా మర్యాద పోతుంది, మా పరువు పోతుంది. ఫ్రెండ్స్కి మేము ఏమని చెప్పుకోవాలి, మీరే ఆలోచించండి. జిల్లాలో ఉండే నాయకులందరికీ ఒక విజ్ఞప్తి, మన రాయలసీమకి మంచి పేరుంది, ఆ పేరుని ఇంకా కొంత దానికి రెట్టింపు చేసి పేరు నిలబెట్టండి అయ్యా శాసనసభ్యుల. ఏంది చూడండి, మీరు ఆలోచించండి. మరీ 90లు సింపునేదాకా ఉంది. ఎంత దౌర్భాగ్యం రాజకీయం నడుస్తుంది మన జిల్లాలో. మీరే ఆలోచన చేయాలా, మనం ఏం చెప్పకూడదు. అది ఉంటాను. నమస్తే.